Subscribe to our channel and press the bell icon for the latest updates. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నాగబాబు గారికి ఎప్పుడైతే ఎంపిక చేశారో ఇవి రెండు చేసిన తర్వాత ఇక్కడ రాజకీయం మొత్తం మారిపోయింది. మిగతా అభ్యర్థులకు కూడా ఒక గట్టి నమ్మకం వచ్చింది, వాళ్ళు గెలుస్తారనే నమ్మకం. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి విజయంతో పాటు ఇక్కడ జనసేన అభ్యర్థులు మొత్తం విజయం ఆల్మోస్ట్ ఖరారైపోయినట్టు మీరు చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు నామినేషన్ కి స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూస్తే మీరు గమనించవచ్చు. మిగతా వాళ్ళంతా ఒక బీరు, ఒక బిర్యానీ పేరిపిస్తే గానీ వాళ్ళకి జనాలు వచ్చే పరిస్థితి లేదు. కానీ జనసేన అంటే చాలు జనాలు ఎక్కడన్నా వచ్చేస్తారు. ఎందుకంటే ఏరియాను బట్టి మారడానికి క్లైమేట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఇలాగే ఉంటారు. అది మీరందరూ గమనించాలి. ముందుగా అసలు మీరు ఓటు ఎందుకు వేస్తున్నారు అనేది ముగ్గురు వ్యక్తులు నిలబడినప్పుడు ఆ ముగ్గురిని కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమైతే ఎవరికి ఓటు వేయాలనేది. మిగతా రెండు పార్టీల నాయకులు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు మీ అందరికీ తెలుసు. వాటిని ఖండించాలంటే మీరు ఖచ్చితంగా మార్పుకు ఓటు వేయాలి. ఆ మార్పు కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు రావాలని మీరు అందరూ ఆశించాలి. మీరు చూసుకుంటే అధికార పక్షం ఇంతవరకు రాజధాని నిర్మాణం జరగలేదు, పోలవరం పూర్తి అవ్వలేదు, ఇంటికి ఉద్యోగం రాలేదు, నిరుద్యోగ వృత్తి రాలేదు, ఉక్కు కర్మాగారం లేదు, చిన్న ఫ్లైఓవర్ కూడా కట్టలేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు వేయాలి ఒకసారి ఆలోచించండి. పోనీ ఇవన్నీ అడగడానికి ఇంకొక పార్టీ అసలు అసెంబ్లీకి వెళ్ళలేదు, మరి వాళ్ళకి ఎందుకు వేయాలి అది కూడా ఆలోచించండి. మరి ఏ పార్టీకి వేయాలి? ఒక ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేనేత సమస్య, ఉద్దాన సమస్య, రాజధాని రైతుల భూముల సమస్య, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య, ఇన్ని సమస్యలు ఒక ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు అంటే రేపు ఉదయం ఆయన పదవిలో ఉంటే, అసెంబ్లీలో ఉంటే మీ సమస్యలు మొత్తం ఎలా పరిష్కారం అవుతాయి ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నాగబాబు గారు పోటీ చేస్తున్నారు. ఒక్క అవినీతి మచ్చ కూడా లేని వ్యక్తి. అలాగే మీ అందరికీ తెలుసు నాగబాబు గారి గురించి ఎవరిని అడిగినా ఒకే మాట అంటారు, మంచి మనసున్న కల్మషం లేని వ్యక్తి అని. అలాంటి వ్యక్తిని మీరు గెలిపించాలి. మీరు సాయంత్రం పూట అరుగుల మీద కూర్చున్నప్పుడు నాగబాబు గారు గెలుస్తాడా అని మాట్లాడుకోకూడదు, ఎంత మెజారిటీతో గెలుస్తాడని మాట్లాడుకోకూడదు. విషయం గుర్తుపెట్టుకోండి, ఇది మనందరికీ చాలా ప్రెస్టీజ్ ఇష్యూ. ఇది ఖచ్చితంగా గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఒక 4 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారిని మిగతా రెండు పార్టీలు ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. కొంతమంది ఆడాళ్ల చేత గాని, కొంతమంది చేత గాని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని అంజనీదేవి గారు లాంటి మన అమ్మ లాంటి ఒక అమ్మని కించపరుస్తూ మాట్లాడారు. అలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పే అవకాశం మీ అందరికీ వచ్చింది. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. అది బాధ్యతగా తీసుకుని నాగబాబు గారు లాంటి వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించండి. అలాగే ఇక్కడ మన ఆచంట నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి విజ్జుబాబు గారు చాలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు మీ అందరికి అర్థమైపోతుంది. అలాంటి వ్యక్తి ఈ ఆచంట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అలాంటి వ్యక్తిని మీరు గెలిపించాలి. ఈయన గడప గడపకి వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను నేను చెప్పక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరి చేత చేయించుకుంటారు, ఆయన తెలిసి అలా చేయించుకోవాలి. అది చేస్తాను ఇది చేస్తానని వీళ్ళు చెప్పక్కర్లేదు. గడప గడపకి వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థి నేను చెప్తే చాలు మీరు అందరూ ఓటేస్తారని వాళ్ళకి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Subscribe to our channel and press the bell icon for the latest updates.